Everyone, myself K. Vanaja, lecturer in zoology, Government Degree College for Women, Nalgonda. Today we are going to discuss about digestion and carbohydrate digestion. What is digestion? జీర్ణక్రియ అంటే ఏంటి అంటే మనం తీసుకునేటటువంటి ఆహారంలో స్థూల అణువుల రూపంలో ఉంటుంది. మనం తీసుకునేటటువంటి ఆహారము స్థూల అణువుల రూపంలో ఉంటుంది. మరి ఈ స్థూల అణువుల రూపంలో ఉండేటటువంటి ఆహారం అనేది సూక్ష్మ అణువుల రూపంలోకి మారేటటువంటి ప్రక్రియను ఏమంటారంటే జీర్ణక్రియ, డైజెషన్ అంటారు. మనం తీసుకునేటటువంటి ఆహారం అనేది స్థూల అణువుల రూపంలో, క్లిష్టమైనటువంటి స్థూల అణువుల రూపంలో ఉంటుంది. ఈ స్థూల అణువుల రూపంలో ఉండేటటువంటి ఆహారం అనేది దేని సమక్షంలో మరి స్థూల అణువుల రూపంలోకి మారుతుందంటే జీవ ఉత్ప్రేరకాల సమక్షంలో, అంటే ఎంజైమ్ల సమక్షంలో ఈ స్థూల అణువుల రూపంలో ఉండేటటువంటి మనం తీసుకునేటటువంటి ఆహారం అనేది జీర్ణమైనటువంటి, శోషణం చెందగలిగినటువంటి సరళమైనటువంటి సూక్ష్మ అణువుల రూపంలోకి మారేటటువంటి ప్రక్రియనే జీర్ణక్రియ అంటాం. బ్రేకింగ్ డౌన్ ఆఫ్ complex and macromolecules of food into simple and absorbable molecules in the gastrointestinal tract is called digestion. Breaking down of complex and macromolecules of food into simple and absorbable molecules in the gastrointestinal tract is called digestion. Digestion involves both mechanical and biochemical process. జీర్ణక్రియ అనేది మనకి యాంత్రిక మరియు రసాయనిక విధానాల ద్వారా జరుగుతుంది. యాంత్రిక పద్ధతి అంటే ఏంటంటే మనము ఆహారాన్ని కొరకడము, నమలడము, నెక్స్ట్ లాంటివి దంతాల ద్వారా ఆహారాన్ని కొరకడము, నమలడానికి ఫిజికల్గా, యాంత్రికంగా జరిగేటటువంటి ఇది ఒక పద్ధతి. నెక్స్ట్ రసాయనికంగా జరిగేటటువంటి పద్ధతి అంటే ఎంజైమ్ల చర్య వల్ల జరిగేటటువంటి విధానాన్ని మనము నమలడము, కొరకడము అనేది కొంతవరకు మనము ఈ స్థూల అణువులను సూక్ష్మ అణువులుగా చేయవచ్చు. ఇంకా కొంత రసాయనిక పద్ధతుల ద్వారా అంటే ఎంజైమ్ల చర్య వల్ల చేయవచ్చు. దీన్నే జీర్ణక్రియ అనేది మనకి యాంత్రిక, రసాయనిక విధానాల ద్వారా జరుగుతుందని చెప్పుకోవచ్చు. డైజెషన్ ఇన్వాల్వ్స్ both mechanical and biochemical process. The nutrients present in food in the form and macromolecules and cannot be absorbed into the body directly. మనం తీసుకునేటటువంటి ఆహారం అనేది ఏంటిది, డైరెక్ట్గా శోషణ చెందలేదు. ఏంటి, మనం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే కార్బోహైడ్రేట్సే మన బాడీ అనేది అబ్జర్వ్ చేసుకోలేదు. డ్యూరింగ్ డైజెషన్, ఫర్ ఎగ్జాంపుల్ డ్యూరింగ్ డైజెషన్ కార్బోహైడ్రేట్స్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్. ఓకే, ఈ యొక్క కార్బోహైడ్రేట్లు అనేవి స్థూల అణువుల రూపంలో ఉంటుంది. గ్లూకోజ్గా కన్వర్ట్ అయినప్పుడు అప్పుడు మన బాడీ అనేది దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, శోషణం చేసుకుంటుంది. నెక్స్ట్ ఇంకా ప్రోటీన్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ అమైనో యాసిడ్స్. ప్రోటీన్స్ అనేవి స్థూల అణువుల రూపంలో ఉంటే అవి కన్వర్ట్ అయ్యి అమైనో యాసిడ్గా కన్వర్ట్ అవుతాయి. అప్పుడు మన బాడీ అనేది అమైనో ఆమ్లాలను అబ్జర్వ్ చేసుకుంటుంది. నెక్స్ట్ అదేవిధంగా లిపిడ్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్స్. ఈ లిపిడ్స్ కన్వర్ట్ అయ్యి మనకి ఫ్యాటీ యాసిడ్స్, గ్లిజరాల్గా మాత్రం అప్పుడు మన బాడీ అనేది వాటిని ఫ్యాట్స్ని, గ్లిజరాల్ని యూటిలైజ్ చేసుకుంటుంది. అన్నీ మనం తీసుకునేటటువంటి ఆహారంలో, అంటే జంతువులు కానీ మనుషులు కానీ తీసుకునేటటువంటి ఆహారంలో ఏమేమి ఉంటాయంటే ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, నెక్స్ట్ అదేవిధంగా లిపిడ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏ రూపంలో ఉంటాయంటే స్థూల అణువుల రూపంలో ఉంటాయి. ఈ స్థూల అణువుల రూపంలో ఉండేటటువంటి ఆహారాన్ని డైరెక్ట్గా కణాలు అనేటటువంటివి నేరుగా శోషణం చేసుకోలేవు. మరి ఎలా శోషణం జరుగుతుంది ఇది అంటే స్థూల అణువుల రూపంలో ఉండేటటువంటి ఆహారం అనేది
ఈ ఎంజైమ్ల సమక్షంలో శోషణం చెంది అనువైనటువంటి సరళ పదార్థాలుగా మారుతాయి. జీర్ణక్రియ సమయంలో మనకి కార్బోహైడ్రేట్లేమో గ్లూకోజ్ గాను, ప్రోటీన్లు అమైనో ఆమ్లాలు గాను, లిపిడ్లు ఫ్యాటీ ఆమ్లాలు గ్లిజరాల్ గాను మారుతాయి. డైజెషన్ ఈజ్ ద ప్రాసెస్ which insoluble food consisting of large molecules is broken down into soluble molecules. Okay, large molecules broken down into soluble molecules. Food is broken down by two actions. నాకు మనం చెప్పుకున్నట్టు ఫిజికల్ అండ్ మెకానికల్. ఫిజికల్ మీన్స్ నమలడము, కొరకడం లాంటి యాంత్రిక పద్ధతులు. నెక్స్ట్ కెమికల్ మెథడ్ మీన్స్ ఎంజైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్గా స్టార్చ్, నెక్స్ట్ ప్రోటీన్, నెక్స్ట్ ఫ్యాట్స్. ఈ యొక్క పిండి పదార్థాలు, స్టార్చ్ మీన్స్ పిండి పదార్థాలు. వాటర్, స్టార్చ్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ బ్రోకెన్ డౌన్ ఇంటూ స్టార్చ్ అంటే పిండి పదార్థాలు. పిండి పదార్థాలు మనకి ఏంటి, ఎంజైమ్ సమక్షంలో దేనిగా మారుతాయి, గ్లూకోజ్గా మారుతాయి. ఈ గ్లూకోజ్ మారినటువంటి అటువంటి ఫుడ్ అనేది మనకి ఈ యొక్క సెల్స్ కణాలు అనేవి శోషణం చేసుకుంటాయి. దీన్ని డైరెక్ట్గా శోషణం చేసుకోలేవు పిండి పదార్థాలు. ఈ ఎంజైమ్ సమక్షంలో గ్లూకోజ్గా మారిన తర్వాత దాన్ని యూటిలైజ్ చేసుకుంటాయి. నెక్స్ట్ ప్రోటీన్ కూడా ఏంటి, అమైనో ఆమ్లాలుగా మారిన తర్వాతనే మనకి మన బాడీ అనేది అబ్జర్వ్ చేసుకుంటే దేని సమక్షంలో, ఇది కూడా ఎంజైమ్ సమక్షంలో. నెక్స్ట్ ఫ్యాట్స్ కూడా ఏంటి, ఫ్యాటీ యాసిడ్స్, నెక్స్ట్ గ్లిజరాల్గా మరి దేని సమక్షంలో, ఎంజైమ్ సమక్షంలో మారిన తర్వాత మనకు అవి యూటిలైజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకి డైజెషన్ అనేది 2 types ఆఫ్ డైజెషన్స్ ఉంటుంది. 2 types ఆఫ్ డైజెషన్ ఆర్ ప్రెజెంట్. డైజెషన్ ఈజ్ ఆఫ్ 2 types. దే ఆర్ ఇంట్రాసెల్యులర్ డైజెషన్ అండ్ ఎక్స్ట్రాసెల్యులర్ డైజెషన్. జీర్ణక్రియ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఇంట్రాసెల్యులర్ మీన్స్ కణాంతస్థ జీర్ణక్రియ. నెక్స్ట్ ఎక్స్ట్రాసెల్యులర్ మీన్స్ కణబాహ్య జీర్ణక్రియ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రాసెల్యులర్ డైజెషన్. ఇంట్రాసెల్యులర్ డైజెషన్ మీన్స్ ఇంట్రా మీన్స్ లోపల, అంటే ఇంట్రాసెల్యులర్ అంటే కణం లోపల జరిగేటటువంటి జీర్ణక్రియను కణాంతస్థ జీర్ణక్రియ అంటారు. మరి ఈ కణాంతస్థ జీర్ణక్రియ ఏ జీవుల్లో జరుగుతుంది అంటే ఏకకణ జీవులు అయినటువంటి మరియు కణజాలాలు ఏర్పడినటువంటి బహుకణ జీవుల్లో ఈ యొక్క కణాంతస్థ జీర్ణక్రియ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఏంటిది, ప్రోటోజోవా, నెక్స్ట్ ఫోరిఫెరా. ప్రోటోజోవాలు తీసుకున్నట్లయితే మనకి అమీబా అనేది దీనిలో ఏకకణ జీవి సూక్ష్మమైనటువంటి ఘనరూపాన్ని జాంతవ భక్షణ పద్ధతిలో గ్రహిస్తుంది. ద డైజెషన్ అకరింగ్ ఇన్సైడ్ ద సెల్ ఈజ్ కాల్డ్ ఇంట్రాసెల్యులర్ డైజెషన్. Intercellular digestion is correlated with macrophagous feeding. In these types, the food is ingested into the cell by forming a food vacuole or gastrule. The food present in the food vacuole is digested by acid hydrolases present in the lysosome. The lysosome fuse with food vacuole and release their enzymes into them and hydrolyze the contents. మనకి అమీబాలో ఎలా జరుగుతుంది అంటే, అమీబా అనేది ఏంటిది, ఏకకణ జీవి కదా, ఒకే కణం ఉంటుంది. దీనిలో ప్రత్యేకమైనటువంటి జీర్ణ వ్యవస్థ అనేది ఏమీ ఉండదు. ఈ అమీబా ఏం చేస్తుందంటే ఆహారాన్ని సేకరించేటటువంటి సమయంలో ఏదైనా ఆహారపు జీవి అంటే అతిదేహి తన దగ్గరికి వచ్చినప్పుడు తన చుట్టూ ఏం చేస్తుందంటే మిథ్యాపాదాలను విస్తరింపజేస్తుంది. ఇది అమీబాను ఆహారాన్ని సేకరించేటటువంటి సమయంలో తన దగ్గరికి ఏదైనా జీవి వచ్చినప్పుడు తన చుట్టూ
మిథ్యాపాదాలను విస్తరింపజేస్తుంది. ఈ మిథ్యాపాదాల్లో చిక్కుకున్నటువంటి ఆహారపు జీవి క్రమక్రమంగా ఎక్కడ పోతుందంటే జీవ పదార్థం వైపుకు లేదా దేహంలోకి అంతర్గ్రహణం అనేది జరుగుతుంది. ఈ ప్రక్రియలో మొదట ఆహారం చుట్టూ ఏం విస్తరిస్తుందంటే ప్లాస్మా త్వచం అనేది విస్తరిస్తుంది, ప్లాస్మా మెంబ్రేన్. ఇది క్రమక్రమంగా ప్రధాన త్వచ నుండి వేర్పడి జీవ పదార్థంలోకి ఆహార రిక్తిక ఫుడ్ వ్యాక్యూల్గా వెళ్తుంది, ఆహార రిక్తికగా ప్రవేశిస్తుంది. ఈ ఆహార రిక్తికలోకి జీవ పదార్థంలోని ఎంజైమ్లు, జీర్ణక్రియ ఎంజైమ్లు అనేవి వ్యాపన పద్ధతిలో ప్రవేశించి ఈ యొక్క ఫుడ్ని ఏం చేస్తుందంటే క్లిష్టమైనటువంటి ఫుడ్ని ఆహార రేణువుల మీద ఈ ఎంజైమ్లు అనేటటువంటి చర్య జరిపి వీటిని సరళమైనటువంటి రేణువులుగా మారుస్తాయి. ఇది డైరెక్ట్గా మనకి కణం చేతనే పీల్చుకోబడి ఉపయోగించుకుంటుంది. కాబట్టి ఈ ప్రక్రియలన్నీ కూడా మనకి సెల్ లోపలనే జరుగుతాయి. దీన్నే కణాంతస్థ జీర్ణక్రియ అని అంటారు. ఇంకా కణజాలాలు ఏర్పడినటువంటి బహుకణ జీవుల్లో కూడా జరుగుతుంది. ఎక్కడంటే లైసోజోముల్లో జరుగుతుంది. కణజాలాలు ఏర్పడని జీవుల్లో కూడా మనకి లైసోజోముల్లో జరుగుతుంది. లైసోజోములో పిండి పదార్థాలను, మాంసకృతులను, నెక్స్ట్ క్రొవ్వులను, కేంద్రకామ్లాలను జీర్ణం చేయడానికి కావలసిన ఎంజైమ్లు ఉంటాయి. ఇవి కణజాలాలు ఏర్పడినటువంటి బహుకణ జీవుల్లో కూడా ఇది జరుగుతుంది. ఫుడ్ తీసుకొని దీన్ని ఫాగోసైటాసిస్, నెక్స్ట్ దీనివల్ల ఏమవుతుందంటే ఫాగోసైటాసిస్ అంటే ఏదైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ప్రవేశించినప్పుడు అది ఏమైపోతుంది, సాలిడ్ ఫామ్లో ఉండేటటువంటి ఫుడ్ని తీసుకొని దాన్ని ఫుడ్ వ్యాక్యూల్గా ఏర్పడుతుంది. నెక్స్ట్ దీనిలో లైసోజోమ్లు ఏం చేస్తాయంటే ఎంజైమ్ను సిక్రీట్ చేసి డైజెషన్ చేయడం అనేది జరుగుతుంది. ఇది లైసోజోమ్లో కూడా ఈ యొక్క కణాంతస్థ జీర్ణక్రియ జరుగుతుంది. ద డైజెస్టెడ్ ఫుడ్ ఈజ్ అబ్జర్వ్డ్ డైరెక్ట్లీ ఇన్ టు ద సైటోప్లాజమ్ అండ్ ద అన్డైజెస్టెడ్ ఫుడ్ రిమైన్స్ ఇన్ ద వ్యాక్యూల్. Such food vacuoles are now called residual vacuoles. They discharge their contents to the outside by exocytosis. ఇది డైజెస్ట్ కానటువంటిది అట్లనే రెసిడ్యువల్ వాక్యూల్గా ఉంటుంది. They discharge their contents to the outside by exocytosis. Intracellular digestion. The digestion occurring inside the cell is called intracellular digestion. Intracellular digestion is correlated with macrophagous feeding. In these types, the food is ingested into the cell by forming a food vacuole or gastrule. The food present in the food vacuole is digested by acid hydrolases like proteases, nucleases, glycosidases, lipase present in the cell. ఈ యొక్క ఫుడ్ అని మనకి ఈ యొక్క లైసోజోమ్లో లేనప్పుడు వెంటనే అవి ఏం చేస్తుందంటే ఎంజైమ్స్ సిక్రీట్ చేస్తుంది. ద లైసోజోమ్ ఫ్యూజ్ విత్ ఫుడ్ వ్యాక్యూల్ అండ్ రిలీజ్ దర్ ఎంజైమ్స్ ఇంటూ దెమ్ అండ్ హైడ్రోలైజ్ ద కంటెంట్స్. ఆ లైసోజోమ్కి ఫుడ్ అనేది రాగానే ఏమవుతుంది, ఎంజైమ్ సిక్రీట్ చేస్తుంది. అప్పుడు అదే ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వడం జరుగుతుంది. ద డైజెస్టెడ్ ఫుడ్ ఈజ్ అబ్జర్వ్ డైరెక్ట్లీ ఇన్ టు ద సైటోప్లాజమ్ అండ్ ద అన్డైజెస్టెడ్ ఫుడ్ రిమైన్స్ ఇన్ ద వ్యాక్యూల్. సచ్ food vacuole are now called residual vacuoles. They discharge their contents to the outside by exocytosis. Example, protozoa and porifera. Next, extracellular digestion. Extracellular digestion means digestion taking place outside the cell. కణం యొక్క బయట జరిగితే దాన్ని extracellular digestion, కణ బాహ్య జీర్ణక్రియ అంటాము. Extracellular digestion actually takes place in a separate duct called alimentary canal. The cells lining the cavity secrete enzymes into the lumen, where the enzymes break the food materials into smaller molecule in the external environment. As the lumen of digestive tube is open to the outside, the mouth and anus, later the cells
of the gut absorb these smaller molecules. For example, colintrates, digestion takes place outside the cell is called extracellular digestion. Actually takes place in the separate duct called alimentary canal. The digestion taking place inside the stomach is an extracellular digestion. It is also called intercellular digestion as it occurs in between the cells. Extracellular digestion is the advanced type of digestion. కణం వెలుపల జరిగేటటువంటి జీర్ణక్రియను కణబాహ్య జీర్ణక్రియ అంటారు. ఈ జీర్ణక్రియ కణజాలాలు ఏర్పడినటువంటి జీర్ణ వ్యవస్థ అభివృద్ధి చెందిన జీవులలో జరుగుతుంది. ఈ క్రియ ఆహార నాళం మధ్య గల భాగంలో జరుగుతుంది. ఎగ్జాంపుల్ సిలింట్రేటాలో కణబాహ్య మరియు కణాంతస్థ జరుగుతుంది మరియు ప్లాటిహెల్మింథస్ నుండి ఉన్నత స్థాయి కశేరుకాల మరియు కార్డేటర్ వరకు. ఇది digestion and types of digestion. Next, digestion of carbohydrates. కార్బోహైడ్రేట్ల డైజెషన్ అనేది జీర్ణక్రియ అనేది ఎలా జరుగుతుంది అని అంటే, కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ అనేది మన తీసుకునేటటువంటి ఆహారంలో ఎంత శాతం కార్బోహైడ్రేట్లు ఉంటాయంటే 60 to 83% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇది జీవికి ఈ కార్బోహైడ్రేట్సే మనకి ఎక్కువగా శక్తిని సమకూరుస్తాయి. ఈ కార్బోహైడ్రేట్లు సంక్లిష్ట రూపంలో ఉండేటటువంటి కార్బోహైడ్రేట్లు సరళ రూపంలో ఉండేటటువంటి మోనోసాకరైడ్గా మారడాన్ని ఏమంటే కార్బోహైడ్రేట్ డైజెషన్ అంటారు. ఈ కార్బోహైడ్రేట్ డైజెషన్ అనేది మనకి ఆస్యకూరంతో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ జీర్ణాశయం చివరగా చిన్న ప్రేగులో పూర్తవడం అనేది జరుగుతుంది. The breaking down of complex carbohydrates into monosaccharides is called carbohydrate digestion. Human diet contains 60 to 83% carbohydrates present. They provide the main bulk of the energy for the organism. Human food contains three types of human food contains three types of carbohydrates, namely polysaccharides, oligosaccharides and disaccharides, which need digestion. The polysaccharides include starch, glycogen and cellulose. The oligosaccharide includes dextrins. The disaccharides are sucrose, lactose, maltose. These are digested by carbohydrates to monosaccharide. Glucose, fructose and galactose. The process starts in the buccal cavity and it is completed in small intestine. Polysaccharide, starch, glycogen, cellulose, oligosaccharides, dextrins, disaccharides, sucrose, lactose, maltose. The process starts in the buccal cavity and completed in the small intestine. Okay. తీసుకునేటటువంటి కార్బోహైడ్రేట్ అనేది ఏంటిది సంక్లిష్ట రూపంలో కార్బోహైడ్రేట్ అనేది సంక్లిష్ట రూపంలో ఉంటుంది. నెక్స్ట్ అది తర్వాత ఇలా ఉన్నది ఏంటి డైసాకరైడ్గా మారుతుంది, తర్వాత మోనోసాకరైడ్గా మారుతుంది. ఇది సంక్లిష్ట రూపంలో ఉన్నది మోనోసాకరైడ్కి వచ్చేసరికి సరళ రూపంలోకి ఉంది. ఇది దీనిలో మనకి కార్బోహైడ్రేట్ డైజెషన్లో పాల్గొనేటటువంటి ఎంజైమ్స్ ఉంటాయి, గ్లాండ్స్ ఉంటాయి, నెక్స్ట్ ఎంజైమ్స్ ఉంటాయి. దానిలో గ్లాండ్స్ ఏంటంటే సలైవరీ గ్లాండ్స్, ప్యాంక్రియాటిక్ గ్లాండ్స్ అండ్ ఇంటెస్టైనల్ గ్లాండ్స్, లాలాజల గ్రంథులు, క్లోమ గ్రంథులు, నెక్స్ట్ ఆంత్ర గ్రంథులు. ఈ ఎంజైమ్లు నెక్స్ట్ కార్బోహైడ్రేట్ డైజెషన్లో పాల్గొనేటటువంటి ఎంజైమ్లు ఏంటంటే అమైలేస్, మాల్టేస్, లాక్టేస్, సుక్రేస్, సెల్యులేస్. కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియలో పాల్గొనేటటువంటి ఎంజైమ్ను కార్బోహైడ్రేజెస్ అని అంటారు. ఫస్ట్ మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుందని చెప్పిన బకల్ క్యావిటీ ఆస్యకూరంలో స్టార్ట్ అవుతుంది. ఈ ఆస్యకూరంలో ఆహారము ఆస్యకూరంలోకి ఎంటర్ కాగానే బకల్ క్యావిటీలో స్టార్ట్ అవుతుంది. ఆస్యకూరంలో కార్బోహైడ్రేట్ డైజెషన్ ఇన్ బకల్ క్యావిటీ.
హాస్యకూరంతో స్టార్ట్ అవుతుంది. హాస్యకూరంలో ఆహారము ఎంటర్ కాగానే ఫస్ట్ నోటి ద్వారా మనము ఆహారాన్ని తీసుకోగానే బకల్ క్యావిటీలోకి వెళ్తుంది. నెక్స్ట్ అక్కడ మనకి మౌత్లో ఏంటి సెలైవరీ గ్లాండ్స్ ఉంటాయి. సెలైవరీ గ్లాండ్స్తో స్రవించినటువంటి సెలైవాతో ఈ ఫుడ్ అనేది కలుస్తుంది. ఈ యొక్క లాలాజలంలో ఏమేం చేయముంటుందంటే లాలాజల ఎమైలేజ్, సెలైవా ఎమైలేజ్ ఆర్ టైలిన్ అనేటటువంటి ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైము మనకి సెలైవాలో గల క్లోరైడ్ అయాన్ల చేత చైతన్యవంతమవుతుంది. ఇప్పుడు ఆహారంలోని పిండి పదార్థాన్ని టైలిన్ మొదటగా ద్రవ పిండి పదార్థంగా మారుస్తుంది. సాలిడ్ స్టార్చ్ ద్రవ పిండి పదార్థంగా మారుస్తుంది. తర్వాత ఈ యొక్క సాలిడ్ స్టార్చ్ అనేటటువంటిది ఎరిథ్రోడెక్స్టిన్గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎరిథ్రోడెక్స్టిన్ ఎక్ట్రోడెక్స్టిన్గా మారుతుంది. చివరగా ఎక్ట్రోడెక్స్టిన్ మాల్టోజ్గా మారుతుంది. ఓకే, the food receives saliva in the buccal cavity. The saliva contains enzyme salivary amylase or Tylin splits starch and glycogen first into dextrins and then into double sugars, maltose and isomaltose, and a small dextrin called limit dextrins. About 30% of the starch in the food is hydrolyzed in the buccal cavity. హాస్యకూరంలో మనం తీసుకునేటటువంటి ఆహారము ఫస్ట్ ఇక్కడ నోటి ద్వారా మనకి ఎక్కడికి పోతుంది, హాస్యకూరంలో పోతుంది. మౌత్ ద్వారా బకల్ క్యావిటీలోకి వెళ్తుంది. నెక్స్ట్ మౌత్లో మనకి ఏముంటాయి, సెలైవా ఉంటుంది కదా, సెలైవరీ గ్లాండ్స్ ఉంటాయి. సెలైవరీ గ్లాండ్స్లో ఏం సిక్రీట్ అవుతుంది, సెలైవా సిక్రీట్ అవుతుంది. ఈ యొక్క తీసుకున్న ఆహారం అనేది సెలైవాతో కలిసిన తర్వాత మనకి సెలైవాలో మనకి ఏ ఎంజైమ్ ఉంటుందంటే సెలైవా ఎమైలేజ్, లాలాజల ఎమైలేజ్ లేదా టైలిన్ అనేటటువంటి ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే సెలైవాలో ఉండేటటువంటి క్లోరైడ్ అయాన్ల చేత యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ యాక్టివేట్ అయిన తర్వాత ఆహారంలోని పిండి పదార్థాలని టైలిన్ మొదటగా దేనిగా కన్వర్ట్ చేస్తుందంటే ద్రవ పిండి పదార్థం అంటే సాలిడ్ స్టార్చ్గా కన్వర్ట్ చేస్తుంది. ఈ సాలిడ్ స్టార్చ్ తర్వాత ఎరిథ్రోడెక్స్ట్రిన్గా మారుతుంది. ఎరిథ్రోడెక్స్ట్రిన్ తర్వాత ఎక్టోడెక్స్ట్రిన్ నెక్స్ట్ చివరికి మాల్టోజ్గా మారుస్తుంది. ఇది హాస్యకూరంలో జరిగేటటువంటి కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ. నెక్స్ట్ జీర్ణాశయంలో కార్బోహైడ్రేట్లు హాస్యకూర నుంచి నెక్స్ట్ భాగం జీర్ణాశయంకి వస్తుంది. నెక్స్ట్ చివరికి చిన్న ప్రేగులో మనకి ఇవి జీర్ణం అవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ జీర్ణాశయంలో తీసుకున్నట్లయితే హాస్యకూర నుంచి జీర్ణాశయం చేరినటువంటి కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ జరుగుతూనే ఉంటుంది. ఈ జఠరసంలో మనకి కార్బోహైడ్రేట్లను జీర్ణం చేసే ఎంజైమ్లు అనేటటువంటివి ఉండవు. కావున జీర్ణాశయంలో కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ జరగదనే చెప్పవచ్చు. సెలైవరీ డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కంటిన్యూస్ ఇన్ ద స్టమక్ టిల్ టైలిన్ ఈజ్ డిస్ట్రాయిడ్ by HCl of the gastric juice. This takes about half an hour. The gastric juice itself has no carbohydrates. ఓకే, నెక్స్ట్ ఇది జీర్ణాశయంలో ఉంది ఇప్పుడు ఫుడ్. నెక్స్ట్ చిన్న ప్రేగులోకి ఎంటర్ అవుతుంది. ఆహారము చిన్న ప్రేగులోకి ఎంటర్ అవ్వగానే కార్బోహైడ్రేట్ డైజెషన్ స్టమక్ కార్బోహైడ్రేట్ salivary digestion of carbohydrates continues in the stomach till Tylin destroyed the HCl of the gastric juice. This takes about half an hour. Gastric juice itself has no carbohydrates.
carbohydrate. So carbohydrate digestion absent in stomach. Next, food enter into the small intestine. The food meets to ఆహారం చిన్న ప్రేగులోకి రాగానే మనకి 2 టైప్స్ ఆఫ్ జ్యూసెస్తో మీట్ అవుతుంది. ద ఫుడ్ మీట్స్ 2 జ్యూసెస్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్, ప్యాంక్రియాటిక్ జ్యూస్ అండ్ ఇంటెస్టైనల్ జ్యూస్. ఆహారం అనేది చిన్న ప్రేగులోకి రాగానే 2 రకాల జీర్ణరసాలతో కలుస్తుంది. అదేంటంటే క్లోమరసము, నెక్స్ట్ ఆంత్రరసము. ప్యాంక్రియాటిక్ జ్యూస్ అండ్ ఇంటెస్టైనల్ జ్యూస్. ఫస్ట్ ప్యాంక్రియాటిక్ జ్యూస్. క్లోమరసంలో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్లను జీర్ణం చేసేటటువంటి ఎంజైమ్ను క్లోమరస ఎమైలేజ్, ప్యాంక్రియాటిక్ ఎమైలేజ్ అంటాము. ఈ ఎంజైమ్ ఆహారంలో అధికంగా ఉన్న పిండి పదార్థాన్ని దేనిగా మారుస్తుంది? పిండి పదార్థాన్ని మాల్టోజ్, సుక్రోజ్, లాక్టోజ్ వంటి డైసాకరైడ్గా కన్వర్ట్ చేస్తుంది క్లోమరసంలో. నెక్స్ట్ పిండి పదార్థాన్ని ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆశకూర నుంచి అక్కడ మాల్టోజ్గా కన్వర్ట్ అయిన తర్వాత జీర్ణాశయంలోకి వస్తుంది. జీర్ణాశయంలో సేమ్ అదే మాల్టోజ్గా ఉంటుంది. అక్కడ జీర్ణక్రియ అనేది ఏం జరగదు. నెక్స్ట్ ఆహారం అనేది జీర్ణాశయం నుంచి చిన్న ప్రేగులకు వస్తుంది. చిన్న ప్రేగులకి రాగానే మనకి ప్యాంక్రియాటిక్ జ్యూస్ అండ్ ఇంటెస్టైనల్ జ్యూస్ అంటే క్లోమరసం, ఆంత్రరసంతో ఆహారం అనేది కలుస్తుంది. క్లోమరసంలో క్లోమరస అమైలేజ్ అనేటటువంటి ఎంజైమ్లు ఉంటాయి. ఇవి కార్బోహైడ్రేట్లను జీర్ణం చేసి దేనిగా కన్వర్ట్ చేస్తాయంటే మాల్టోస్, సుక్రోజ్, లాక్టోజ్ అంటే డైసాకరైడ్గా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ అక్కడ ఈ యొక్క డైసాకరైడ్లో కన్వర్ట్ అయిన తర్వాత అది ఆంత్రరసంలోకి మళ్ళీ డైసాకరైడ్లు చేరి అవి మోనోసాకరైడ్గా మారడం అనేది జరుగుతుంది. ఇది ఇంటెస్టైనల్ జ్యూస్లో జరిగేటటువంటి ఇంటెస్టైన్లో క్లోమరసంలో. ప్యాంక్రియాటిక్ జ్యూస్లో ఎమైలేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో డెక్స్ట్రిన్ ప్లస్ మాల్టోజ్గా, నెక్స్ట్ మాల్టోజ్ ప్లస్ గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. పిండి పదార్థాలు క్లోమరస ఎంజైమ్ సమక్షంలో మాల్టోజ్, సుక్రోజ్, లాక్టోజ్గా కన్వర్ట్ అవుతాయి. నెక్స్ట్ ఆంత్రరసంలోకి చేసిన తర్వాత ఈ యొక్క డైసాకరైడ్లు ఆంత్ర ఎమైలేజ్ సమక్షంలో డెక్స్ట్రిన్ గాను డెక్స్ట్రిన్ ప్లస్ మాల్టోజ్ ప్లస్ ఐసోమాల్టోజ్ లిమిట్ డెక్స్ట్రిన్గా కన్వర్ట్ అవుతాయి. నెక్స్ట్ ఐసోమాల్టేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ లిమిట్ డెక్స్ట్రినేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్గా, నెక్స్ట్ సిక్రేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ లాక్టేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. ఈ ఆంత్రరసంలో వివిధ రకాలైన ఎంజైమ్లు ఉండి కార్బోహైడ్రేట్లను జల విశ్లేషణ చేసి ఇప్పుడు మోనోసాకరైడ్లుగా మారుతుంది. ఆంత్రరసంలో మనకి ఆంత్రరస ఎమైలేజ్, మాల్టేజ్, ఐసోమాల్టేజ్, లిమిట్ డెక్స్ట్రినేజ్, మాల్టేజ్, ఐసోమాల్టేజ్, లిమిట్ డెక్స్ట్రినేజ్, సుక్రేజ్, లాక్టేజ్ అనేటటువంటి ఎంజైమ్లు ఉండి ఇవి కార్బోహైడ్రేట్ను డైసాకరైడ్ను మోనోసాకరైడ్గా మారుస్తాయి. ఓకే, ఇది కార్బోహైడ్రేట్లు ముందు డైసాకరైడ్లుగా మారుతాయి. ఎక్కడ అంటే ఇంటెస్టైన్లో ఉండేటట్టు ప్యాంక్రియాటిక్ జ్యూస్లో. నెక్స్ట్ తర్వాత ఇంటెస్టైనల్ జ్యూస్లో ఇవి మోనోసాకరైడ్లుగా కన్వర్ట్ అవుతాయి. ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ ఇది సంక్లిష్ట రూపంలో మ్యాక్రోమాలిక్యూల్స్లో ఉంటుంది. ఇవి ఎంజైమ్ సమక్షంలో సరళ అణువులుగా అంటే మైక్రోమాలిక్యూల్స్గా కన్వర్ట్ అయ్యి ఇప్పుడు మన సెల్ ఈ యొక్క మోనోసాకరైడ్ రూపంలో ఫుడ్ను డైజెస్ట్ చేసుకుంటుంది, ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది మౌత్ నుంచి ఫుడ్ అనేది ఇక్కడికి మనకి బకల్ క్యావిటీలోకి వెళ్తుంది. నెక్స్ట్ మౌత్లో సలైవరీ గ్లాండ్స్ ఉంటాయి నోటిలో. దేనిలో
సెలైవా అమైలేజ్ టైలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. అది ఏం చేస్తుంది, ఆ ఎంజైమ్ను రిలీజ్ చేసి కార్బోహైడ్రేట్లను దేనిగా మారుస్తుంది, ఫస్ట్ ద్రవపిండి పదార్థంగా మారుస్తుంది, నెక్స్ట్ ఎరిథ్రోడెక్స్టిన్గా, తర్వాత ఎక్టోడెక్స్టిన్గా, చివరకు మాల్టోజ్గా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ తర్వాత ఇది స్టమక్లోకి వస్తుంది, జీర్ణాశయంలోకి వస్తుంది. ఇక్కడ అనేది ఫుడ్ అనేది కార్బోహైడ్రేట్ డైజెస్ట్ చేసేటువంటి ఎంజైమ్స్ ఉండవు కాబట్టి ఫుడ్ అనేది ఏమో డైజెషన్ కాదు. నెక్స్ట్ తర్వాత అది ఎక్కడికి వస్తుంది, చిన్న ప్రేగులోకి వస్తుంది. చిన్న ప్రేగులోకి రాగానే మనకి ఏంటిది 2 రకాల జ్యూస్లతో కలుస్తుంది. ఏంటిది, ప్యాంక్రియాటిక్ జ్యూస్ అండ్ ఇంటెస్టైనల్ జ్యూస్, క్లోమరసము నెక్స్ట్ ఆంతరసము కలిసినప్పుడు అది దేనిగా మారుతుందంటే మాల్టేజ్, సుక్రేజ్, లాక్టేజ్గా డైసాకరైడ్గా మారుతుంది. ఇక్కడ డైసాకరైడ్గా మారుతుంది. నెక్స్ట్ తర్వాత మోనోసాకరైడ్గా మారేది ఏంటి అంటే గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గలాక్టోజ్. ఇది మోనోసాకరైడ్. ఇది కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ.